ముఖ్యంగా అందరికి చెప్తున్నాను, మేము అంత దూరం ఉంటాము, 1000 మైళ్ళ దూరం వాడంతా నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, మేమందరం అక్కడ ఒక్క దగ్గర ఉంటాము. వాడు పిక్నిక్ చేసుకుంటాము. మీరు కూడా చేయండి. ముందు ముందు తెలంగాణ భవిష్యత్తు కావాలంటే మనం తెలంగాణకు ఓటేసుకొని తెలంగాణకు సపోర్ట్ చేయాలి. మన పిల్లలు ఇప్పుడు తెలంగాణ వస్తే తెలంగాణ వస్తే వాళ్ళకి జాబ్లు దొరుకుతాయి. లేకపోతే ఏం ఫీల్డ్ నుంచి ఏంటంటే ప్రతి ఊర్లో ఆడ కూడా ఎవరైతే పిల్లలు వచ్చిండ్రో యంగ్ పిల్లలు ఈ పొద్దున వీళ్ళకి ఉద్యోగాలు అవి రావాలంటే ప్రతి ఊర్లో చెప్తున్నాం. నిజామాబాద్, కరీంనగర్ బార్డర్ లో ఒక కంపెనీ వచ్చేది 3,500 కోట్లది. అక్కడైనా పెడుతున్నాడు. ఇక్కడికి వచ్చే తీసుకుపోయి నెల్లూరు. సో ఇక్కడికి వస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తుండే నేను అది తీసుకొచ్చి అందరికి చూపించిన. నేను సో మీరందరూ అందుకే తెలంగాణకి ఇప్పుడు అన్ని తగ్గుతాయి. ఊరూరు తిరిగి చెప్తున్నాం, ఓటేయండి. పొద్దున తెలంగాణ భవిష్యత్ కోసం ఓటేయండి. కారు గుర్తుకేయి. ఈ ఊర్లో విషయం చెప్తాను. అంత దూరంకి వచ్చిన నేను వాళ్ళందరూ తెలంగాణలో ఉన్నారు. మేమందరం చూసేది చిన్న నల్ల ఇది కాదు. ఇగో ఇలాంటి పిల్లలు వీళ్ళు పెద్దగా మాలాగా వచ్చి చదువుకోవాలంటే మీకు చిన్న చిన్న విషయాలు అర్థం కాదు. ఇవన్నీ సర్పంచ్ చేస్తాడు. తెలంగాణ వస్తే పైసలు తెచ్చుకుంటాము, వాడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకోవాలి కదా ఏది కావాలన్నా. మరి మనమే తెలంగాణకి వేయకపోతే మేము ఆడి నుంచి వచ్చి మేము 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు తెలంగాణకు పంపిస్తాం. మీరే వేయకపోతే ఆడికి పంపించే వాళ్ళకే వద్దంటున్నారు ఎందుకని అంటారు కదా. అవన్నీ ఆ పైసలు వస్తుంటేనే క్యాంపులు జరుగుతాయి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు డాక్టర్లు పోయి తిరుగుతారు. ఇవన్నీ చేసే వాళ్ళకి మాకు ఉత్సాహం రావాలంటే మీరు తెలంగాణ చేయాలి. మన తెలంగాణ లేకపోతే ఆంధ్రలో అదైపోతారు, పోయి వాళ్ళకి కాలు మొక్కాలి. మీరు ఆలోచించండి. ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. రావాలి, అది ముఖ్యం. అది వేరేవాళ్ళు గారు కొడుకు నీలాంటి ఆయిల్ కోసం ఊర్లో పోయి డిపి అన్ని చూసుకున్నా 100 మంది పెద్ద మనుషులను చూసిన ఏం ఓటేయండి. ఓటైతే కాంగ్రెస్ లో పుట్టిన, కాంగ్రెస్ లో పెరిగిన మా పెద్దబాబు మినిస్టర్ రాజా అయినా కానీ ఏదేదైనా కానీ ముఖ్యం నాకు వాళ్ళంటే తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంతా కలిసి తెలంగాణ మేము చిన్న చిన్నవి చూస్తలేము. ఇవాళ రేపటి వీళ్ళు పెద్దగా చదువుకొని అక్కడికి ఎట్లా వస్తారు, ఎట్లా ఉద్యోగాలు వస్తారు, కంపెనీలు ఎట్లా వస్తాయి అవి చూస్తారు. తెలంగాణ ఉంటే పోయి ఢిల్లీలో కొట్లాడుకోవచ్చు. సపోర్ట్ చేయండి. ఎవరు ఏమన్నా అనుకోండి, ఊరూరు తిరిగి చెప్తాను. యూత్ ఎస్పెషల్లీ నేను అక్కడి నుంచి ప్రతి ఊరికి మీకు దినమైతే నా అక్కడ రాకపోవచ్చు. యూత్ ప్రెసిడెంట్ చాలా మందికి ఫోన్ చేసి ఇప్పుడు నాకు పార్టీ ఏది ముఖ్యంగా నాకు కావాల్సింది. అభిలక్షి గౌడ్ కూడా నా దోస్తుంది. ఆయన
ఇలాగ ఇప్పుడు ఉన్నారైలు చాలా మంది ఉన్నారు. మనకు కావాల్సింది ఏంటంటే తెలంగాణ ఎందుకు కావాలి అందరికీ తెలుసు. ఇక్కడికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ నుంచి ఒక ఆయన డైరెక్టర్ 30 కోట్లు పెట్టి ఒక కంపెనీ పెడదామని ప్రయత్నం చేశారు. ఆ కంపెనీ ఇక్కడికి వచ్చేది మన నిజామాబాద్ కరీంనగర్ వాళ్ళు అలా తీసుకుపోయి నెల్లూరు కాబట్టి యూత్కి తర్వాత పిల్లలకు పొద్దున ఎన్నికలు కావాలి. ఏది ముఖ్యమంత్రి పిల్లలు ఉన్నా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చి ఊరు తిరుగుతాను. రిజల్ట్ కోసం కూడా వచ్చింది 5 దినాలు నేను పల్లెటూళ్ళ ఇదే తిరుగుతా అంతా సపోర్ట్. ఈ ఉద్యమం పార్టీ అది కాకుండా ఉద్యమం ఏం చెప్పలేదు. చాలా నేను 100 రూపాయలు 100 కావాలి 10 కావాలి ఆ పైసలతోనే నేను క్యాంప్ ప్రతి ఊర్లో నేను వందల మంది మాకు మాకు 2400 గ్రామాలు డాక్టర్ కాబట్టి షుగరు తర్వాత అంటే ఇక్కడ కూడా క్యాంప్ వచ్చినప్పుడు నేను రాకపోయినా నాకు డాక్టర్కి జీతం ఇస్తాను. 4 పిల్లలు యూత్ కిరణ్ వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన ఒక బండి కొన్నా మందులు ఫ్రీకి ఇస్తాను. 100 రూపాయలు పంపిస్తే 10 రూపాయలు నేను పబ్లిక్ పెట్టాను. నాలాంటి వాళ్ళు చాలామంది తెలంగాణకు చేయాలి. కాబట్టి మనం ఇక్కడ మన వర్డ్ అనేది తెలంగాణది మొత్తం స్ప్రెడ్ చేయాలి. అండ్ నాకు తెలుస్తారు తప్పకుండా. నేను చేసేది నేను చేస్తాను. యూత్కి ఎస్పెషల్లీ నేను యూత్ చాలా ఎప్పుడు నేను మర్చిపోలేదు. నాది మెయిన్ ధ్యేయం ఇదే. మొత్తం ఈ 3 మండలాల్లో ఊళ్ళో స్కాలర్షిప్ బిర్లా టాటా మీద కాదు, నేను చేసేది నేను చేస్తాను. పోతాను వేరే దగ్గర ఎందుకు ఇస్తాను. క్యాంపులు నేను ఆఫ్రికాలో వచ్చారు ఇప్పుడు చేయలేదు. నేను కావాల్సింది తెలంగాణ ఎలక్షన్ వేసుకోవాలనుకుంటున్నాను. 20 సంవత్సరాల నుంచి బయట భార్య పిల్లలు అందరూ అక్కడ సెటిల్ అయింది. ఎలక్షన్ పెట్టుకోవాలని కాంగ్రెస్ చేసేటప్పుడు నాకు అందరూ టికెట్ తెచ్చుకుంటాను. నాకు ముఖ్యంగా హైకోర్టు పడేస్తే నాకు టికెట్ అవన్నీ కావు. నేను తెలంగాణ తెలంగాణ ధ్యేయం చెప్తా. తెలంగాణ కోసం చేస్తూనే ఉంటాను. పోయి డోర్ టు డోర్ ఎన్ని నేర్చాయని చెప్తాను. చాలా విలేజ్లు కూడా కవర్ చేసేది. మీరు ఎటు తీసుకుంటారు ఎస్పెషలీ మన వాళ్ళు కాకుండా డోర్ టు డోర్ చేద్దాం చెప్తాను. ప్రతిసారి కాంగ్రెస్కి తెలుగుదేశంకి ప్రతిసారి ఇస్తారు వచ్చిన ఈసారి ఎల్లుండి తీసుకుంటేనే ఢిల్లీలో కూర్చొని కాంగ్రెస్ बट क्या है तेलंगाना की एक मेरे हमारे बड़े बाप जो है यहाँ के मिनिस्टर पिల్లల భవిష్యత్తు కంపెనీలు పనిందని ఆంధ్రాలో వెళ్ళిపోతున్నాం. ఆంధ్రాలో ఎన్నికలు అవుతుంది. మనం ఎంతో ఢిల్లీలో కూర్చొని పైసలు తెచ్చుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. లేకపోతే తెలంగాణ వేయకపోతే మేము ఆడించి అంతమంది మేము ఇది సపోర్ట్ చేస్తాము, మేము పైసలు పంపుతాము. నా మెడికల్ క్యాంపులు జరిగినాయి. అందుకనే ఆయన కేసీఆర్ మొత్తం మొత్తుకుంటుండదు. అందరూ మొత్తుకుంటుంటారు దీనికోసం. అన్యాయం జరిగింది, మనకు జరగలేదు. నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి. మీ ఆ గోదావరికి వెళ్ళి తీసుకురావాలి కదా, దానికోసమే కదా కొట్లాడేది. సరే సరే వేస్తాం కానీ వేయాలనే ఉన్నది. ఎన్ని రోజులకే ఉంటాడు అతని ఒక్కడికి ఇస్తేనే బాధ అవుతుంది. వేస్తాం ఎట్లన్నా తెలంగాణకి వేస్తాము. డబ్బు అవసరం లేదు, విశ్వాసంతో వేస్తేనే చాలు. డబ్బు వస్తుంది పోతుంది, విశ్వాసమే. మీ తెలంగాణకి వేస్తాం కానీ మాకు అన్ని పనులు వేపించేటైతే చిన్న పరంకైతే ఏం సౌలత లేదు. సరే తెలంగాణ కోసం ఇక నీకు చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసు కదా. కారు గుర్తు కోటేయండి, ఆంధ్రకి సపోర్ట్ చేయండి. మతము కులము ఏం చూస్తలేదు. మన మేము తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నాము. కారు గుర్తు కోటేయండి.
తెలంగాణ చాలా నిన్ననే వచ్చిన నేను 5 days ఊరు తిరుగుతున్నాను. నా పేరు గడ్డం శ్రీనివాస్. నేను కూడా రీడర్ నేను చలి దేశంలో ఉంటా చాలా ముందే వచ్చుకోను అందరితో మాట్లాడానికి. మేము అక్కడ అందరం తెలంగాణ వాళ్ళం ఈ అమెరికాలో ఉన్న వాళ్ళం అందరం తెలంగాణ సపోర్ట్ చేస్తున్నాం. నేనే అర్గుల్ బాగా 20 సంవత్సరాల నుంచి ఊర్లు సెలెక్ట్ చేసుకున్నాను. చాలా మంది నన్ను క్యాండిడేట్ అనుకుంటారు కానీ నేను క్యాండిడేట్ కాదు. నేను మెడికల్ క్యాంప్ కూడా చేస్తాం. మీ ఊర్లో కూడా క్యాంప్ చేసినాం. ఎక్కడైతే క్యాంపులు చూసినామో అక్కడ ఎక్కువ దొరుకుతాయి. అక్కడ మేము నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ అందరం ఎన్ఆర్ఐలు అంతా తెలంగాణ సపోర్ట్ చేస్తున్నాం. నేను అక్కడి నుంచి వచ్చి ఊరు పోయి లోపల పోయి డోర్ తిరిగి చెప్తున్నాను తెలంగాణ చాలా ముఖ్యం. ఇంట్లో కూడా అందరికీ తెలంగాణ ఓటు ఉంది. కంపెనీలు ఉద్యోగాలు రావాలంటే పిల్లలకు కావాలంటే మనం తెచ్చుకోవాల్సింది. వేరేది ఏది ముఖ్యం కాదు. ఎవరేది ఇచ్చినా తీసుకోవడం తెలంగాణ తల్లి సంజయం. 2-3 సంవత్సరాల జాబ్లకు వచ్చే పిల్లలు ఉన్నారు సార్. మన దగ్గర ఐ క్యాంప్ పెడతాడు కన్ను ఊర్లలో అంత దూరంకి వచ్చిన సపోర్ట్ చేయి తెలంగాణ మంచి. ఇద్దరు కొడుకులకు ఎక్కువ మంచిగా నుంచి దారి పోస్తాను ఉన్నా అదే చెప్తున్నా. ఏం లేదు వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు జాబ్ తెలంగాణ లేకపోతే పిల్లలు చదువుకోలేరు. రేపు పొద్దున ఏం రావు. మేమంతా అక్కడ ఉన్న వాళ్ళంతా అన్ని జిల్లాల్లో తిరిగి అమెరికాలో ఉన్న వాళ్ళు అందరం సపోర్ట్ చేస్తున్నాం. అంత దూరంకి వచ్చి ప్రతి ఊరు ప్రతి ఇంటికి పోయి చెప్తున్నాం మేము. లేకపోతే మనం అక్కడ పోయి ఢిల్లీ నుంచి పైసలు తెచ్చుకోలేము, ఏమీ చేయలేము. ఆలోచించింది చదువుతేందులే మనకు వచ్చేది పెట్టేది అవన్నీ అటువంటి అన్ని ఇప్పుడు చెప్తా. మీ చదువుకుని ఉన్నారు అంటున్నావు కదా, నిజామాబాద్ కరీంనగర్ బార్డర్ లో ఒక కంపెనీ వచ్చేది ఉంది 3,500 కోట్లు. అక్కడి నుంచి మా దగ్గర నుంచి అమెరికా నుంచి ఇక్కడ వచ్చేది. దాన్ని తీసుకుపోయి నెల్లూరులో పెట్టాను. మీ పిల్లలకి ఏడొస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయి నెల్లూరులో ఉద్యోగం చేస్తారా? వాళ్ళు రాణిస్తారు అక్కడ. అందుకనే ఇంటింటికి పోయి చెప్తున్నాం మేము. తెలంగాణ గురించి చాలా మందికి అర్థం కాదు. వస్తేనే కంపెనీలు ఉద్యోగాలు అన్నీ వస్తాయి. లేకపోతే చాలా కష్టం. వేయండి కారు దూరానికి వచ్చినాము. ఊరు ఇంటింటికి పోయి చెప్తున్నాము. నేను క్యాండిడేట్ కాదు, నేను నిల్చుంటాను. తెలంగాణకు సపోర్ట్ చేయండి. కారు కోటి ఏంటంటే పిల్లల స్కూళ్ళు ఉద్యోగాలు మేము ఢిల్లీ పోయి పైసలు తీసుకురావాలన్నా ఏది చేయాలన్నా తెలంగాణ కావాలన్నా. ఎందుకంటే ఇక్కడికి కంపెనీలు రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా తెలంగాణ గురించి నేను గుట్లాడుతున్నాను. పుట్టింది ఈడ, పెరిగింది ఈడ. సో తెలంగాణ చేయండి. ఈ బీడీ అది మన ఊర్లో కంటి పరీక్షలు చేస్తారు చూడు సారే. మన ఏం లేదు, ఇక్కడ గ్రామ పంచాయతీలో పెట్టి ఒకరోజు వ్యాన్ తీసుకొచ్చి సార్ వాళ్ళది. పిల్లలు చదువుకోవాలన్నా ఉద్యోగాలు రావాలన్నా తెలంగాణ కావాలన్నా. లేకపోతే ఇక్కడ అన్ని కంపెనీలు అన్నీ ఆంధ్రాకు అటే పోతుంది. దయచేసి తెలంగాణ సపోర్ట్ చేయండి. కారు
మీరు ఎట్లయితే చేస్తారో ఇక్కడ టీఆర్ఎస్ గురించి ఊర్లలో అక్కడ చేస్తారో మేము కూడా అక్కడ అమెరికాలో కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సస్, షికాగో అన్ని జాగాలు అందరం కూడా అన్ని జిల్లాలకు వెళ్ళి అన్ని కులస్తులు అందరూ ఇప్పుడు అక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళే అంటున్నారు పర్వాలేదు, వేరేది రాష్ట్రం వస్తే వేరేది గవర్నమెంట్ అయితే పర్వాలేదు అంటున్నారు, కలిసి ఉందాం తెలుగు వాళ్ళ